श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। अस्मद्गुरोः विद्यानन्दनाथ गुरुचरणारविन्दाभ्यां नमो नमः। अस्मद्गुरोः काश्यपगोत्रपवित्रं नारायणयतीश्वरच्छात्रं वंदे दासकुटिस्थं रामानुजदासस्वामिनं नमो नमः। 2025 సంవత్సరం డిసెంబర్ నెల 5వ రాశి సింహరాశి. ఈ డిసెంబర్ నెలలో సింహరాశి ఫలితాలు చెప్పుకుందాం. మరి మొన్న మార్చి 30 వరకు కర్కాటక రాశికి చంద్రుడు శని అష్టమ స్థానంలో ఉన్నాడు. మార్చి 30 నుండి అంటే కర్కాటక రాశికి 23 నుంచి 25 వరకు కూడా అష్టమ శని చాలా ఇబ్బంది పెట్టాడు కర్కాటక రాశికి. ఇప్పుడు సింహరాశికి అష్టమంలోకి శని వచ్చాడు మార్చి 30 నుంచి. శని 2 సంవత్సరాలు 6 మాసాలు ఉంటాడు. ఈ శని బాధ మామూలు బాధ కాదు. ఎవడైనా ఎమ్మడి పడతాడు. నాకు ఈ పని కావాలంటాడు, డబ్బులు లేవురా అంటే వెండు నానా గొడవ చేస్తూ ఉంటాడు. నువ్వు ఇస్తే కానీ పోలంటాడు. ఏది కాబట్టి శని పట్టినట్టు పట్టాడంటారు. మరి శని పడటం అంటే శని నిన్నేం పడటలే, శనిని నువ్వే పట్టావు. నువ్వు చేసుకున్న పాపం చేత శనికి నువ్వు వదిలిపోయి దొరికావు. శని ఎప్పుడు కూడా ధర్మాన్ని తప్పేవాడు కాదు. నీవు తప్పు చేస్తే నిన్ను శిక్షిస్తాడు, నీవు పుణ్యం చేస్తే నిన్ను రక్షిస్తాడు. అటువంటి పరిస్థితుల్లో ఈ శనికి కూడా ఈ సింహరాశికి కూడా అష్టమంలో శని, లగ్నంలో కేతువు, సప్తమంలో రాహువు, అష్టమంలో శని. మరి ఎట్టా ఉందంటే మరి అసలే తాగుబోతుట, సారాయి పోసారట, పైన పెట్రోల్ పోసారట, నిప్పెట్టించారట, వాడి పిచ్చెక్కిందిట. ఈ రాహుకేతువులు ఇద్దరు కూడా లగ్నంలో సప్తమంలో ఉండటం కాలసర్పదోషం, అష్టమంలో శని ఉండటం మహాదోషం. వీటన్నిటినీ కూడా మించి బాధలు ఎక్కువ ఉండే, ఇటువంటి బాధలను మించిన బాధలు ఇంకా లేవు. కాబట్టి ఈ రాశివాళ్ళు ముందు మీ ఇష్టదైవాన్ని పూజించండి. తల్లిదండ్రులను జాగ్రత్తగా వాళ్ళకి అన్నం పెట్టండి. చాలా డబ్బులు ఉన్నాయి నా దగ్గర, వృద్ధాశ్రమాలు ఉన్నాయి, నెలకి 50,000 కడతాం, రాజుగా చూస్తారంటారు. నీ డబ్బులతో వాళ్ళు చూడటం కాదు, వాళ్ళ ప్రాణమంతా నీ మీద, నీ పెళ్ళాం మీద, నీ పిల్లల మీద ఉంటుంది. మనవాళ్ళని చూస్తే వాళ్ళకి పరమ సంతోషంగా ఉంటుంది. వాళ్ళకే కాదు, నాకు కూడా 80 ఏళ్ళు వచ్చినాయి. నా కూతురు మనవడు నాకు మునిమనవడు అవుతాడు. వాడు కనబడితే నేను అన్నీ మర్చిపోతా. ఆ ఆనందం వేరు. మనవ సంతానం కోసం ఎదురు చూస్తారు. అటువంటి పిల్లల కోసం ఏడుస్తుంటే మీరు వృద్ధాశ్రమంలో పడేసి కనీసం వారానికి ఒక్కసారి కూడా తిరిగి చూడటం లేదు. వాళ్ళు ఉన్నారా, బతికారా, చచ్చారా తెలియదు. వాళ్ళు ఏం బాధపడుతున్నారో తెలియదు. ఇట్లాంటి ఇబ్బందులు పెట్టబాకండి. ఇంట్లో ఉంచి మీతో పాటు మీరు తినేటప్పుడు మీతో పాటు అన్నం పెట్టండి. అంతేకాని కనీసం వాళ్ళు తిన్నా సరే, నాన్న అన్నం తిన్నా అంటే తిన్నానంటాడు. కానీ వాళ్ళ అత్త కోడలకు కానీ మామ కోడలకు కానీ సరైనటువంటి సత్సంబంధాలు లేవు. ఏవే అన్నం పెట్టామన్నా పెట్టానండి అంటుంది. నాన్న అన్నం తిన్నావా? తిన్నాను. ఏం చేసి పెట్టింది నాన్న? దోసకాయ పప్పు సాంబారు పెట్టింది అని చెప్పింది అనుకో. నీకు కూడా సాంబారు దోసకాయ పప్పు పెడితే కరెక్ట్గా మీ అమ్మ మీ నాన్నకి అన్నం పెట్టినట్లే. నీవు పరివర్తన గలవాడివైతే తగదా పెట్టుకోకూడదు. నీ భార్య సరిగ్గా చూస్తుందా లేదా కనిపెట్టాలి. ఎప్పుడు కూడా నీకు చెప్పేది ఏంటంటే కుటుంబ వ్యవస్థ బయటికి పోకూడదు. తల్లిదండ్రులను వేరే పంపించడం పనికిరాదు. తల్లిదండ్రుల పక్షాన్ని చేరి భార్యను వేరే పంపించకూడదు. అందరూ ఒకచోటే ఉండాలి. అన్నీ సమర్థించుకోవాలి. అదే గొప్పతనం. అన్నీ సమర్థించుకున్నప్పుడే నీకు, నీ కుటుంబానికి, నీ భక్తికి బతిగుండంగా అన్నం పెట్టినవాడు చచ్చిన తర్వాత
ఎంత కర్మ చేస్తే ఎంతమంది అన్నం పెడితేనే ఎన్ని గోదానాలు ఇస్తే ఏంటి ఫలితం? బతుకున్న తల్లిదండ్రులకు అన్నం పెట్టండి. చదువు చెప్పిన గురువుని పూజించండి. మరి పెద్దవాళ్ళు ధర్మశాస్త్రాలు ఉన్నాయి, అష్టాదశ పురాణాలు ఉన్నాయి. వాటి సారాంశమే కొంత తీసుకొని నేను చెబుతూ ఉంటాను. వాటిని అవలంబించండి. మీకు ఈ సింహరాశికి బాధలు పోతాయి. ఈ సింహరాశికి బాధలు పడేవాళ్ళు ఎవరన్నా ఉంటే నేను చెప్పిన పద్ధతులు పూర్తిగా అవలంబించండి. తల్లిదండ్రులని వృద్ధాశ్రమంలో ఉన్నా తీసుకొచ్చి అన్నం ఇంట్లో పెట్టుకొని అన్నం పెట్టండి. వాళ్ళు కళ్ళమ్మని నీళ్లు రాకూడదు. మరి తల్లిదండ్రులను చూసుకొని భార్యని ఏడిపించకూడదు. కలకంటి కంట కన్నీరులికిన సిరి ఇంట నిలువ నేలదు సుమతి అని ఉంది. ఆడమనిషి ఏడ్చిందంటే ఆ ఇంట్లో దరిద్రమే. కాబట్టి భార్యని కానీ తల్లిదండ్రులను కానీ ప్రేమగా చూసుకోవడం చేయాలి. ఈ సింహరాశి పరిస్థితి నుండి మీరు బయటికి రావాలి అంటే నీ ఇష్టదైవాన్ని పూజించాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవాలి. కారణం ఏంటంటే ఈ రాశి వాళ్ళకి గురువు ఏకాదశిలో ఉన్నాడు. విద్య, ఉద్యోగం, విదేశయానం అన్నీ బాగున్నాయి. వివాహం కావడానికి బాగుంది. వివాహం అయిన తర్వాత సంతానం కలగటానికి కూడా బాగుంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి శని పూర్తిగా బాగాలేడు. దీనివల్ల ఈ సింహరాశి వాళ్ళకి అష్టమంలో శని ఉండటం చాలా బాధాకరంగా ఉంటుంది. కాబట్టి ఉన్న మంచిని దక్కించుకోవాలి. ఉన్న మంచిని దక్కించుకోవాలి అంటే మరి చదువు బాగా సాగాలి. పిల్లలకి వాళ్ళకి మంచి ఉద్యోగం రావాలి. నీవు బాగా సంపాదించుకొని బాగుపడాలి అంటే శనికి 19,000 జపం చేయించి నల్ల నువ్వులు దానం ఇవ్వండి. ఇది కాకుండా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకాన్ని చూపించుకొని దానికి తగిన శాంతి చేయించుకోండి. పైన ఈ సింహరాశిలో కేతువు, మరి కుంభరాశిలో రాహువు ఉండటం కాలసర్ప దోషం అవుతుంది. ఈ దోషం నుంచి మీరు బయటపడాలి అనుకుంటే తప్పనిసరిగా నేను చెప్పిన దాన్ని పూర్తిగా అవలంబించండి. డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్తసాముద్రిక ద్వారానైనా జాతకం చూపించుకోండి. దాంట్లో మీకు ఏ దోషాలు ఉన్నాయో బయటపడతాయి. ఆ దోషాలకు తగిన పూజలు ఉంటాయి, అవి చేయించుకోండి. మీ సమస్యలను బయటపడతాయి. లేకపోతే 2 సంవత్సరాల 3 మాసాల వరకు ఈ సింహరాశి వాళ్ళని రక్షించే వాళ్ళు ఎవరు లేరు. రక్షించాలంటే మీ ద్వారా మీరు చెప్పింది చేసుకుంటేనే మీరు అన్ని విధాలా బాగుంటారు. స్వస్తి.